యుద్ధం మొదలైంది. సైన్యాలు కదులుతున్నాయి. గణాంకాలు మారిపోతున్నాయి. రక్తపాతం పెరుగుతోంది. నిరంతరం ఉద్రిక్తతలతో మండిపోయే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలు ఇప్పుడు నిజంగానే యుద్ధరేఖ దాటేశాయి. డ్యూరాండ్ లైన్ వెంట మొదలైన ఘర్షణలు రాజధాని వరకు చేరుకున్నాయి. ఇస్లామాబాద్ ప్రకటించిన ఆపరేషన్ గజబ్ లిల్ హక్ నిజంగా పూర్తిస్థాయి యుద్ధానికి సంకేతమా? పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓపెన్ చేసిన వ్యాఖ్యలు వార్ దౌత్యానికి తలుపులు మూసేస్తాయా? కాబూల్, కాందహార్, పక్తియా మీద వైమానిక దాడులు, వందల సంఖ్యలో ప్రాణ నష్టం. ఇది కేవలం సరిహద్దు ఘర్షణ లేక ప్రాంతీయ శక్తి సమీకరణాల పునర్వ్యవస్థీకరణమా? మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో అసలు ఈ యుద్ధానికి కారణమేంటి? టీటీపీ అంశమా? డ్యూరాండ్ లైన్ వివాదమా? లేక అంతర్గత రాజకీయ ఒత్తిడిలా? ఈ మంటలు ఎక్కడితో ఆగుతాయా లేక దక్షిణాసియాను మొత్తాన్నే కుదిపేస్తాయా? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సంబంధాలు ఇప్పుడు అధికారిక యుద్ధ దశల్లోకి ప్రవేశించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సరిహద్దు ఘర్షణలు, పరస్పర ఆరోపణలు, మధ్యవర్తిత్వ ప్రయత్నాలన్నీ విఫలమైన తరుణంలో ఇస్లామాబాద్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో పూర్తి స్థాయి సైనిక చర్యను ప్రకటించింది. ఆఫ్ఘాన్పై బహిరంగ యుద్ధం ప్రారంభించినట్టు తెలిపింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మా సహనం నశించింది, ఇప్పుడు మాకు మీకు మధ్య బహిరంగ యుద్ధమే అని ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి పేర్కొన్నారు. దీనికి ప్రతిస్పందనగా కాబూల్ కూడా డ్యూరాండ్ రేఖ వెంట భారీ ప్రతిదాడులు ప్రారంభించింది. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి యుద్ధం ప్రకటించుకున్నాయి. 2611 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ చుట్టూ నెలకొన్న ఈ ఉద్రిక్తత ఇప్పుడు రాజధానుల వరకు చేరుకుంది. పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్, కాందహార్, పక్తియా ప్రాంతాలపై దాడులు జరిపిందని తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడుల్లో 130 మంది తాలిబాన్లు మృతి చెందినట్లు పాక్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆఫ్ఘాన్ అధికారులు కాబూల్లో జరిగిన బాంబు దాడుల్లో 133 మంది చనిపోయినట్లు తెలిపారు. ఈ సంఖ్యల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని కాబూల్ వర్గాలు చెబుతున్నాయి. ఇది పాక్ ఈ వివరాలను ఖండిస్తూ ఆఫ్ఘాన్ సైనికులే 133 మంది మృతి చెందారని, 200 మందికి పైగా గాయపడ్డారని ప్రతివాదన వినిపిస్తోంది. ఆఫ్ఘాన్ ప్రతిదాడుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారని కాబూల్ ప్రకటించింది. 19 సైనిక అవుట్పోస్టులు, ఒక ప్రధాన కార్యాలయం తమ ఆధీనంలోకి వచ్చాయని, ట్యాంకులు, భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. కొన్ని నివేదికల ప్రకారం గురువారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 70 మందికి పైగా పాక్ సైనికులు మృతి చెందినట్టు తాలిబాన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇస్లామాబాద్ మాత్రం తమ వైపు 2 సైనికులు మరణించారని, 3 గాయపడ్డారని పేర్కొంటోంది. ఇరువైపులా పరస్పర విరుద్ధ గణాంకాలు వినిపిస్తున్న భూమిపై మాత్రం రక్తపాతం ఆగలేదు. ఈ యుద్ధ వాతావరణానికి బీజం వేసింది సరిహద్దు వైమానిక దాడులే. ఇటీవల ఆఫ్ఘాన్ భూభాగంలో జరిగిన దాడుల్లో దాదాపు 70 మంది పౌరులు మృతి చెందినట్టు కాబూల్ ఆరోపించింది. అందులో పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంది. టోర్ఖం సరిహద్దు క్రాసింగ్ సమీపంలో కూడా పౌరుల ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగానే ఆఫ్ఘాన్ దళాలు సరిహద్దు దాటి పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. డజన్కు పైగా పోస్టులను స్వాధీనం చేసుకుని 10 మంది సైనికులను హతమార్చినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. యుద్ధానికి మరో కీలక కోణం టీటీపీ అంశం. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ నేత నూర్ వలీ మొహదాస్ను లక్ష్యంగా చేసుకుని కాబూల్పై వైమానిక దాడులు జరిగాయనే వార్తలు వినిపించాయి. ఈ దాడుల్లో ఎంతమంది మృతి చెందారనే దానిపై స్పష్టత లేకపోయినా 2 భారీ పేలుళ్లు రాజధానిని కుదిపేశాయి. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ దాడులు జరగడం ప్రాంతీయ రాజకీయాలకు కొత్త అర్థాలు తెచ్చింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ బహిరంగంగా ఇప్పుడు ది ఓపెన్ వార్ అని ప్రకటించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఆఫ్ఘాన్ భారత్కు దగ్గరవుతోందని ఆరోపిస్తూ ప్రాంతీయ సమీకరణాలపై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ భద్రతపై రాజీ లేదని, సైన్యం సమగ్రంగా ప్రతిస్పందిస్తోందని ప్రకటించారు. ఆఫ్ఘాన్ వైపు నుండి జమీహుల్లా ముజాహిద్ తీవ్ర ప్రతిస్పందన వెలువడింది. డ్యూరాండ్ రేఖ వెంట భారీ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని, సైనిక ప్రధాన కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇక
ఇక ఇది ఒక్క రోజులో మొదలైన యుద్ధం కాదు. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఘర్షణల్లో ఇరువైపులా కలిపి 70 మంది మరణించిన తర్వాత సరిహద్దులు మూసివేయబడ్డాయి. ఖతార్, టర్కీ, సౌదీ అరేబియా మధ్యవర్తితో ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటి నుంచి వాణిజ్యం నిలిచిపోయింది. సరిహద్దు గ్రామాలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పాక్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు ఆఫ్ఘాన్ కారణమని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా కాబూల్ వాటిని ఖండిస్తోంది. ఇప్పుడు ఆ ఆరోపణలే బాంబులుగా మారి గగనతలాన్ని చీలుస్తున్నాయి. యుద్ధ రంగాల్లో గణాంకాల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఒకవైపు 130 మంది తాలిబాన్లు మృతి, 133 మంది ఆఫ్ఘాన్ సైనికుల మృతి, 200 గాయాలు అన్న పాక్ వాదనలు. మరోవైపు 55 పాక్ సైనికుల హతం, 70 మందికి పైగా పాక్ సైనికులు మృతి, 19 పోస్టులు స్వాధీనమన్న ఆఫ్ఘాన్ ప్రకటనలపై కాలమే సమాధానం చెప్పాలి. కానీ పిల్లలు, మహిళలు, పౌరులు ఈ యుద్ధంలో బలవుతున్నారు. ఈ పరిస్థితి పూర్తి స్థాయి యుద్ధరంగంగా మారితే దాని ప్రభావం కేవలం 2 దేశాలకి పరిమితం కాదు. మధ్య ఆసియా, దక్షిణ ఆసియా భద్రతా సమీకరణాలు కదిలిపోతాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఇరు దేశాలు సైనిక వ్యయభారంతో మరింత ఒత్తిడికి లోనవుతాయి. అంతర్జాతీయ సమాజం పౌరులను రక్షించాలని, దౌత్యానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ప్రస్తుతం గగనతలంలో వినిపిస్తున్నది మాత్రం యుద్ధ గర్జనలే వినిపిస్తున్నాయి. డ్యూరాన్ రేఖపై మొదలైన ఈ మంటలు కాబూల్, కాందాహార్, తోర్ఖం దాటి ప్రాంతీయ సమీకరణాలని ప్రభావితం చేస్తున్నాయి. యుద్ధం ప్రకటించబడింది, సైన్యాలు కదులుతున్నాయి, గణాంకాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ యుద్ధానికి ముగింపు ఎక్కడా? చర్చలా లేక మరింత రక్తపాతం జరుగుతుందా? ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యం మాత్రం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు యుద్ధ రేఖను దాటివేశాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.